చూడు బాబు, ఇది చాలా ఖరీదైన గుడ్డ, మోదుబడి కొనుక్కున్నాను. దీన్ని నాకు సూటు కుట్టాలి, చాలా బాగా కుట్టాలి. మీకేనా? నాకే. లాభం లేదండి, ఇది మీకు సరిపోతుంది. సరిపోతుందన్నాడా షాప్ పెద్ద మనిషి? కాదండి, మీ కళ్ళ ముందే కొలుసు చూశాను కదా, ఇది మీకు సూటుకి సరిపోదు. సరే టైలర్ బాబు, ఖరీదైన గుడ్డ, మోదుబడి కొనుక్కున్నాను. మీరు నాకు సూటు కుట్టాలి. అలాగే సార్, సూటు మా ప్రత్యేకత. రండి సార్, కొలతలు తీసుకుందాం. రై రాసుకోరా. 16 బాగా కుట్టాలి. బ్రహ్మాండంగా కొడతాను సార్. 17.5 చాలా బాగా ఉండాలయ్యా. మీకెందుకు సార్, మీరు ఎల్లుండి రండి. సూట్ చూసి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి. ఎంతో ఖరీదు పెట్టి కొట్ట గుడ్డ. ఏమయ్యా, సూటు కుట్టావా? నిన్ననే కుట్టారు సార్. బాగా కుట్టావా? లోపలికి వెళ్ళి ఒకసారి వేసుకురండి. మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి. అలాగే. మనం కొట్టడమో సూటు బాగోకపోవటమా? బాగుందయ్యా, సూటు బ్రహ్మాండంగా కుట్టావు. ఏమిటయ్యా, మీ వాడు తొడుక్కున్న సూటు కూడా నా సూటు రంగులోనే ఉంది. పక్క తీసి నా సూటు బట్ట కుట్టావా ఏంటి? కొంచెం బట్ట మిగిలితేను పిల్లాడికి సూటు కుట్టారు సార్. ఏమనుకోకండి సార్. దాన్ని ఏమన్నా మిగిలిన బట్టనేగా కుట్టావు. ఓకే, ఇదిగో నువ్వు సాటిస్ఫై అయినట్టేనా? వస్తాను. మంచిది సార్. ఏం బాబు, నేను తెచ్చిన గుట్ట నాకు సూటుకే చాలదన్నావు. ప్రక్క వీధిలో గుట్టించాను. ఆ టైలరు నాకు సూటు కుట్టడమే కాకుండా గుడ్డ మిగిలితే వాళ్ళ పిల్లవాడికి కూడా సూటు కుట్టుకున్నాడు. నీవో పెద్ద నాకే చాలదన్నావు. అదంతా ఏం పోయిందండి, కొడతాడు. ఆయన పిల్లవాడికి 4 ఏళ్ళు, మా అబ్బాయికి 14 ఏళ్ళు.